హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ పీఎం కిసాన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం జూన్లో 23వ విడత పీఎం కిసాన్ నిధులను జమ చేసింది. లబ్ధిదారుల అకౌంట్లో ఇప్పటికే ఇవి జమ అవ్వగా ఆ సొమ్మును బ్యాంక్ నుంచి విత్డ్రా కూడా చేసుకున్నారు. అయితే 24వ విడత డబ్బులు అకౌంట్లో ఎప్పుడు పడతాయనే విషయంపై చర్చ జరుగుతోంది. అయితే ఎట్టకేలకు దీనిపై క్లారిటీ వచ్చింది. నవంబర్ నుండి డిసెంబర్ మధ్య తర్వాతి విడత నగదు రైతుల అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల కేంద్రం ఈ పథకాన్ని 2031 వరకు పొడిగించగా ఇందుకు నిధులు కూడా కేటాయించింది. దీంతో రైతులు ఎప్పట్లాగా ప్రయోజనం పొందనున్నారు. అయితే 24వ విడత నగదు పొందాలంటే ఖచ్చితంగా 3 పనులు పూర్తి చేయాలని కేంద్రం చెబుతోంది. 24వ విడత పీఎం కిసాన్ నగదును ఎలాంటి సమస్యలు లేకుండా పొందాలంటే ముఖ్యంగా 3 పనులు పూర్తి చేయాలి. అందులో ఒకటి ఈకేవైసీ పూర్తి చేయడం. పీఎం కిసాన్ కింద లబ్ధి పొందాలంటే క్రమం తప్పకుండా ఈకేవైసీ పూర్తి చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. నిజమైన లబ్ధిదారులకు సహాయం అందుతుందా లేదా అనేది గుర్తించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పీఎం కిసాన్ పథకంలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా పారదర్శకంగా అమలు చేసేందుకు కేవైసీ ప్రక్రియను తీసుకొచ్చింది. ఇక లబ్ధిదారులు పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సులువుగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని నమోదు చేస్తే కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. ఇక పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. కామన్ సర్వీసెస్ సెంటర్ల ద్వారా ఆఫ్లైన్లో కేవైసీ ప్రక్రియ పూర్తి చేసే వెసులుబాటు కూడా కల్పించారు. ఇక రెండో విషయం చూస్తే ప్రభుత్వం పోర్టల్లో మీరు పంట సాగు చేస్తున్నట్లు నమోదై ఉండాలి. ఒకవేళ పోర్టల్లో పంట సాగు చేయడం లేదని స్టేటస్ కనిపిస్తే పీఎం కిసాన్ సాయం నిలిచిపోవచ్చు. ఇక దీంతో మీ పంటను నమోదు చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఎంఆర్ఓ లేదా వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. ఇక బ్యాంక్ అకౌంట్తో ఆధార్ కార్డును అనుసంధానం చేయాలి. డీబీటీ ద్వారా నగదు పొందేందుకు ఈ ప్రాసెస్ ఉపయోగపడుతుంది. పీఎం కిసాన్ పోర్టల్లోకి వెళ్ళి మీరు ఈ 3 పనులు పూర్తి చేశారా లేదా అనే స్టేటస్ తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. Thank you friends. Thanks for watching this video.